ఇల్లు అయితే ఇవ్వలేదు, కానీ ఇచ్చేసామన్నారు. గృహప్రవేశాలు కూడా అయిపోయినాయి అన్నారు. ఒక్కొక్కళ్ళ దగ్గర నుంచి 50,000 డబ్బులు తీసుకున్నారు. అవతల పక్కన 3.5 లక్షల వాళ్ళ పేరు మీద లోన్లు తీపిచ్చారు. ఆ లోన్లు ఏమో కట్టమని బ్యాంకులు, ఇల్లే రాకుండా మేము లోన్ ఎట్టా కడతాం, ఓ పక్కన ఇక్కడ ఇంటి అద్దె కట్టుకుంటూ మళ్ళీ దానికి కిస్తీ కట్టి ఇల్లేమో రాదు ఎట్లాగా అన్నటువంటిది టిట్కో బాధితుల యొక్క బాధ. తాజాగా పేద మహిళలు మంత్రి నారాయణని కర్నూలులో అడిగారు. సాక్షి ఇది హైలైట్ చేసుకుని టిట్కో గృహ రుణాలకు రద్దు చేయడం కుదరదని మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ స్పష్టం చేశారు. శనివారం కర్నూలులో ఆయన పర్యటించారు. ఈ సందర్భంగా టిట్కో గృహాల్లో నివాసుకుంటున్న పేద మహిళలు తాము గృహాల రుణాలను కట్టలేకపోతున్నామని, బ్యాంకులు వేధిస్తుండటంతో ఇబ్బందులు పడుతున్నామని రద్దు చేయాలని నారాయణకు మొరబెట్టుకున్నారు. దీని మీద మంత్రి స్పందిస్తూ అదేం కుదరదు, బ్యాంకులు రుణం కట్టాల్సిందే లేకపోతే ఇబ్బందులు పడతారన్న. దీంతో మహిళలంతా షాక్ తిన్నారు. నారాయణ మాట్లాడుతూ 2026 మార్చి ఆఖరిలోపు 7 లక్షల టిట్కో గృహాలను పూర్తి చేస్తామని చెప్పారు. కర్నూలు టిట్కో గృహాల సముదాయంలో 10 ఎకరాలను టీజీ భరత్కిస్తామని, ఆయన అక్కడ ఎంఎస్ఎంఈ పార్కును ఏర్పాటు చేసి 1000 మందికి ఉద్యోగాలు కూడా ఇస్తారని చెప్పారు. అలాగే ప్రభుత్వంపై భారం లేకుండా పాలన చేసేందుకు కానీ కర్నూలు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ పరిధిలోకి మున్సిపల్ ఆస్తుల వేలానికి మంత్రి నారాయణ అనుమతి ఇచ్చారని టీజీ భరత్ చెప్పారు. వేలం ద్వారా వచ్చే ఆదాయంతో కర్నూలు మున్సిపల్ కార్పొరేషన్లో అభివృద్ధి పనులు చేపడతామన్నారు. ఏమో కట్టిన ఇళ్ళు, కట్టిన ఇళ్ళకి రుణాలు కట్టేయమంటే అట్లాగా చేయరు. కట్టిన ఇల్లు నువ్వు అందులో ఉంటున్నావు, అందులో ఉండి అప్పు క్యాన్సిల్ చేయమంటే డబ్బులు ఎవరు కడతారు? అదే మిగతా చోట్లేమో డబ్బులు ఇల్లు కట్టకుండా కూడా కిస్తీలు కడుతున్న వాళ్ళు ఉన్నారు.